హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. యోగి బాబా సెషన్లో మనం గత కొన్ని రోజులుగా మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనే కోర్సులో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సూత్రము ఒక్కొక్క రోజు తెలుసుకుంటున్నాము. ఇవాళ లాస్ట్ వీడియో యొక్క ఎక్స్టెన్షన్ తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే ధ్యానం గురించి తెలుసుకున్నాం. మనము ఏదైనా సృష్టించాలి అంటే ముందుగా మన మనసును శూన్యం చేసుకోవాలి. మన మనసును శూన్యం చేసుకోవడానికి ఈ భూమి మీద అత్యంత సులభమైనటువంటి అతి సాధారణమైనటువంటి కానీ మహాశక్తివంతమైనటువంటి ధ్యాన పద్ధతి ఆనాపానసతి. ఆనాపానసతి ధ్యానాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో కనీసం మొదటి 41 రోజుల్లో క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి అని తెలుసుకున్నాం. సో ఇవాళ మనం ఆ ధ్యానాన్ని చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మన మైండ్ ఎంటీ అవ్వాలి. ధ్యానం లక్ష్యం ఏంటి? ఎంటీ మైండ్. ఎంటీ మైండ్ ఎలా వస్తుంది అంటే అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్. అంటే ఈ మనసును మనం శూన్యం చేయాలి. ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే సరి అయిన ధ్యానం చేయం, మనం ఇంకేదేదో చేస్తాం. సో ధ్యానం యొక్క లక్ష్యము మన మనసును శూన్యం చేసుకోవాలి, మనసుకు విశ్రాంతినివ్వాలి. మనసుకు విశ్రాంతి ఇచ్చినప్పుడు, మనసును శూన్యం చేసినప్పుడు మనకు మనసు ప్రశాంతత స్థితిలోకి వస్తుంది. ఫస్ట్ పాయింట్, మనసు ఆగుతుంది. అక్కడ ఆగినప్పుడు కంట్రోల్ చేయడం చాలా ఈజీ. సో మరి ఏం చేయాలి? ఎంటీ చేయాలంటే ఏం చేయాలి? అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ ఓన్ బ్రెత్. నా శ్వాసను నేను గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? డిక్రీజ్ థాట్స్. ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. ఆలోచన తగ్గుతూ ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. ధ్యానంలో మీరు ఏం చేస్తారు? శ్వాసను గమనించడం మొదలు పెడతారు. శ్వాసను గమనించడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా ఎంత శ్వాసను ఎక్కువ గమనిస్తుంటే అన్ని ఆలోచనలు తగ్గుతాయి. ఈ ఆలోచనలు తగ్గడం మొదలుపెట్టిన తక్షణమే మీకు ఏమొస్తుందంటే ఎనర్జీ ప్రవాహం జరుగుతుంది. ఎనర్జీ ఫ్లో ఇంటూ అవర్ బాడీ. మనందరికీ ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రంతో ఉన్న లింక్ అయ్యి మన శరీరం మొత్తము 2,72,000 నాడులతో కూడుకున్న నాడీ మండల శరీరము. ఈ బాడీ అంటే ఏంటి? ఇక్కడ నాడీ మండల శరీరం. నాడీ మండలంలో ఎన్ని ఉంటాయి? 2,72,000 నాడులు. ఏంటివి ఇవి? శక్తిని ప్రవాహం చేయడానికి పనికొచ్చే ట్యూబ్లు. ఇది ఈ ఫిజికల్ బాడీలో ఉండదు. అది ఈ నాడీ మండలం అనే శరీరము లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. నరాలు వేరు, నాడీ మండలం వేరు. ఇది భౌతిక శరీరము. దీన్ని ఏమంటారంటే ఎథరిక్ బాడీ అని కూడా అనొచ్చు. ఏమంటాం? ఎథరిక్ బాడీ. ఈ ఎథరిక్ బాడీలో 2,72,000 నాడులు ఉంటాయి. ఈ 2,72,000 నాడుల్లోకి ఏం ప్రవాహం స్టార్ట్ అవుతుంది? శక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు శక్తి ప్రవాహం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆలోచనలు తగ్గినప్పుడు. ఆలోచనలు తగ్గాలంటే ఎట్లా తగ్గుతాయి? మనం శ్వాసను గమనించినప్పుడు. ఈ శ్వాసను గమనించినప్పుడు ఈ యొక్క ఆలోచనలు తగ్గి మనసు శూన్యస్థితికి వచ్చి శక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. నాడీ మండలంలోకి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అయితే మరి నాకు ఆలోచనలు కూడా కంటిన్యూస్గా ఉన్నాయి, పూర్తిగా తగ్గలేదు, కానీ నా తల ఊగుతుంది. సో ఎప్పుడైతే నా ఆలోచనలు తగ్గుతాయో, నా ఆలోచనలు తగ్గినప్పుడు ఎంత తగ్గితే అంత శక్తి ప్రవాహం నాకు స్టార్ట్ అవుతుంది. నా ఆలోచనలు ఒక 50% తగ్గిందనుకోండి, 50% ఎనర్జీ వస్తుంది. 75% తగ్గితే 75% ఎనర్జీ వస్తుంది. కొంచెం గ్యాప్, ఫర్ ఎగ్జాంపుల్
ఒక కుండకి చిన్న రంధ్రం పెట్టాం అనుకోండి, చిన్న రంధ్రం నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. పెద్ద రంధ్రం పెడితే పెద్ద రంధ్రం నుండి ఎక్కువ పర్సంటేజ్ నీళ్ళు వస్తుంది. సో మొత్తం మనసు శూన్యమైన దాకా శక్తి రాకుండా ఉండదు. మీరు ఎంత ఆలోచనలు తగ్గినా, కొంచెం గ్యాప్ వచ్చినా ఈ బ్రహ్మరంధ్రం గుండా మనకు ఎనర్జీ రావడం ప్రారంభమవుతుంది. సో మనం ఎప్పుడైతే ఎంత ఎక్కువగా శ్వాసను గమనిస్తూ ఉంటామో అన్ని ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. అన్ని ఆలోచనలు తగ్గే కొద్ది కల్లా అంత శక్తిని మనం తీసుకుంటాం. సో కాన్సెప్ట్ అంతా ఎక్కడుందంటే, మీరు శ్వాసను గమనించినరా, ఆలోచనలు తగ్గినాయా? మీరు శ్వాసను గమనించకుండా ఊరికే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారనుకోండి, మీ ఆలోచన తగ్గవు. మీరు సరి అయిన ధ్యానం చేయలేదనుకోండి, ఆలోచన తగ్గవు. మీరు ఇంకా నిన్నటి గురించో లేకపోతే రేపటి గురించిన ఊహలు ఊహిస్తున్నారనుకోండి, ఆలోచన తగ్గవు. అందుకే సరి అయిన ధ్యానం చేయాలి. ఎందుకు? ఆలోచనలు తగ్గితేనే శక్తి వస్తుంది. ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యేది ఇది మూసుకొని ఉంది, ఎందుకంటే మైండ్ అంతా కూడా ఆలోచనలతో నిండుకొని ఉంది. మీ మనసు అంతా కూడా ఆలోచనలతో నిండుకొని ఉంది. అక్కడ గ్యాప్ ఇస్తే, ఆ కప్పు ఖాళీగా అయితే దాంట్లో మనం ఇంకేదైనా పోయొచ్చు. ఇక్కడ ఈ మైండ్ ఖాళీ అయితే ఈ విశ్వం అంతా నిండి ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ నాడీ మండలం, రెండు 2,72,000 నాడులు. దీనిలోకి ఏమొస్తుంది? కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వమయ ప్రాణశక్తి. ఇంకా చెప్పాలంటే సింపుల్గా ప్రాణశక్తి. మనం ఈ ప్రాణశక్తి వల్లనే జీవిస్తుంటాం. మనం ఆక్సిజన్ వల్ల మనం బతకం. ఆక్సిజన్ ద్వారా కాదు, ఆక్సిజన్ ద్వారా తర్వాత ఆ లోపల వచ్చే ప్రాణశక్తి వల్ల బతుకుతాం. అయితే ఈ ప్రాణశక్తి మనకు నిద్రలో వస్తూ ఉంటుంది, ఎక్కువగా నిద్రలో వస్తుంటుంది. కానీ ఒక యోగికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసును ఆలోచనలు తగ్గించుకొని మనసును శూన్యం చేసి ఈ విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు అపారమైన శక్తిని తీసుకుంటాడు. ఆ ప్రాణశక్తి నాడీ మండలంలోకి ప్రవహిస్తాయి. ఈ 2,72,000 ట్యూబ్స్, మొత్తం పైప్ లైన్స్ ఉంటుంది అంత లోపల. ఇక్కడున్న ఈ శరీరంలోనే 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలు, ఇక్కడ ఒకటి, ఈ గొంతు దగ్గర ఒకటి, ఇక్కడ అనాహత, ఈ బొడ్డు దగ్గర, అట్లా కిందికి మొత్తం 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలు ఈ 2,72,000 నాడులకి శక్తిని పంపు చేస్తూ ఉంటాయి, ఎనర్జీ. కానీ అంతకన్నా ముందు మనం ఇక్కడ నుంచి శక్తిని తీసుకోవాలి. కండిషన్ 1, ఆ శక్తి విశ్వం అంతా ఉంది, ఇప్పుడే ఉంది, ఎప్పటికీ ఉంది. మీరు డోర్ తెరవాలి. ఈ డోర్ ఏం డోరు? బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం దేంతో పూడుకుపోయింది? మనసు నిండగా ఆలోచనతో ఉండే కాబట్టి దాంతో పూడుకుపోయింది. దాన్ని ఓపెన్ చేయాలి. ఎలా అవుతుంది? కంటిన్యూస్గా శ్వాస మీద ధ్యాస పెట్టంగా ఒక్క నిమిషం కూర్చుంటే ఆలోచనలన్నీ మొత్తం తగ్గిపోతాయి. ఒక్క నిమిషంలోనే అఖండమైన శక్తిని తీసుకోవచ్చు. ఎంత శక్తి తీసుకుంటారు అనేది మీ ధ్యాన సాధనను బట్టి ఉంటుంది. ఎంత తొందరగా ఫలితాలు రావాలి, ఎంత తొందరగా ఆరోగ్యం కావాలి, ఎంత తొందరగా నేను శక్తివంతుని కావాలి అంటే మీరంతా ధ్యానం చేయాలి. ధ్యానంలో తొందర లేదు. ధ్యానం ఎంత అద్భుతంగా కుదురుతుందో అంత అపారమైన శక్తిని తీసుకుంటారు. మొత్తం శక్తితోనే నిలబడి ఉందంతా. మీరు సంకల్పాలు నెరవేర్చుకోవాలన్నా, మీకు ఆరోగ్యం కావాలన్నా, మీకు విజయం కావాలన్నా, మీ మాట ఇంకొకరు వినాలన్నా, మీ వైపుకు అందరూ ఆకర్షింపబడాలన్నా, మీరు అనుకున్న దాంట్లో ఏదైనా సరే, మీరు పట్టిందల్లా బంగారం కావాలన్నా, ఏమి చేయాలన్నా మొత్తం అంతా కూడా శక్తితోనే ఉంది. భౌతిక ప్రపంచం అంతా డబ్బుతోనే అంటారు కదా, పవర్ అంటారు కదా, అది ఈ దాంట్లో ఈ శక్తి ఉండాలి. కాస్మిక్ ఎనర్జీ లేని శరీరంలో రోగాలు పుడతాయి, బలహీనంగా ఉంటాం మనము, ఉత్సాహం ఉండదు. చిన్నపిల్లల్ని బాగా చూడండి. చిన్నపిల్లలు ఎందుకు అంత ఉత్సాహంగా ఉన్నారు? మనం ఉత్సాహం కోల్పోయినాం. ఉత్సాహం కూడా శక్తితోనే ఉత్సాహం అనేది పుడుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవన్నింటికి మూల కారణం ప్రాణశక్తి. అయితే మనకు ఒకసారి మనం కొంచెం శక్తి గురించి మాట్లాడుకుందాం. తినడం 10% ఎనర్జీ, నిద్ర 10% ఎనర్జీ, శక్తి వచ్చింది మనకు. తినడం ప్రతిరోజు మనం భోజనం చేస్తుంటాం కాబట్టి శక్తి వస్తుంది. తర్వాత నిద్ర ద్వారా 10% వస్తుంది.
20% శక్తి వస్తుంది, 80% మనకు శక్తి రాదు, కొంచెమే వస్తుంది మనకు. ఈ వచ్చిన దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇది రావడం ఇన్కమ్, ఇదంతా ఎనర్జీ ఇన్కమ్. మరి మనం సంపాదించింది ఇంతే, ఖర్చు పెట్టింది ఎంతనో ఒకసారి గమనిద్దాం. ఎందుకు మనం శక్తి కోల్పోతాం? ఎందుకు మనలో శక్తి ఉండట్లేదు సార్? ఎక్కడ పోతుంది? నేను బాగానే తింటున్నాను కదా, బాగానే నిద్రపోతున్నాను కదా, చక్కగా తిని చక్కగా నిద్రపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా అంటారు కదా. కానీ మన శక్తిని వేస్ట్ చేసుకునేవి చూడండి బాగా, అనవసర మాటలు, ఆలోచనలు, చర్యలు, కోపము, అసహ్యము, ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి మనకు. ఈ మాటల ద్వారా కంటిన్యూస్గా శక్తి ఖర్చు అవుతుంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతిదీ మొత్తం శక్తి మీదే ఆధారపడింది. శక్తి లేకపోతే ఒక్క అడుగు కూడా మీరు వేయలేరు. ఈ కళ్ళు చూడలేదు, ఈ చెవి వినలేదు, నేను మాట్లాడలేను, నేను ఆలోచించలేను కూడా శక్తి లేకపోతే. మీరు ఆలోచిస్తున్నారంటే శక్తి ఖర్చు అవుతుంది, ఈ వచ్చిన శక్తి అంతా ఖర్చు అవుతుంది. మరి చూడండి, సరే మరి మాటలు మాట్లాడకూడదా? మాటలు మాట్లాడకూడదా అంటే మీరు డబ్బు సంపాదించుకున్న డబ్బును మీ అవసరానికి ఖర్చు పెడతారా? అందరికీ అలా పనిచేస్తారా? కష్టపడి సంపాదించండి కాబట్టి ఆచి తూచి అవసరానికి ఖర్చు పెడతారు. మరి మాటల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం, అవసరం లేకున్నా మాట్లాడతాం, అవసరం లేని మాటలు మాట్లాడతాం, గంటలు గంటలుగా మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ప్రాణశక్తిని మీరు ఒక రంధ్రం ద్వారా పంపిస్తున్నారు. మొత్తం ఆ మాటల ద్వారా శక్తి అంతా కోల్పోతూనే ఉన్నారు. మన అనవసరమైన ఆలోచనల ద్వారా, మాటల ద్వారానే మన శక్తిని కోల్పోతాము. తర్వాత ఆలోచనలు ఎప్పుడు మీ చేతుల్లో లేనే లేవు. వినిపించే మాటలే మన చేతుల్లో లేవు, ఇంకా ఆలోచనలు ఎక్కడివి? ఆ ఆలోచనలు కూడా మనం అనవసరమైన ఆలోచనలు నిరంతరం జరుగుతూ ఉంటుంది, శక్తి కోల్పోతూనే ఉంటాము. నెక్స్ట్ చర్యలు, కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉన్నాము, అనవసరమైంది. ఊరికే చూస్తూ ఉంటాం కళ్ళు తెరుచుకొని, అనవసరమైన విషయాలన్నీ కూడా వింటూ ఉంటాము, పనికిమాలిన విషయాలన్నీ వింటూ ఉంటాము. వినడం కూడా ఒక చర్య, చూడడం ఒక చర్య, బాగా తినడం ఒక చర్య. బాగా తింటే దాన్ని అరగడానికి ఇంకా శక్తి కావాలి. అనవసరమైన తిండి తింటాము, ఆ తిండి అంతా అరగడానికి మళ్ళీ శక్తి ఖర్చు. తర్వాత కోపము, అసహ్యము, మనం వ్యక్తుల మీద కోపం పెంచుకుంటాం. మీరు ఎంత కోపం పెంచుకుంటారో మీకు అంత శక్తి ప్రవాహం అంతా బయటికి లీక్ అవుతూ ఉంటుంది. ఎవరినైనా అసహించుకున్నా, మీకు ఏదైనా ఇష్టం లేకున్నా కూడా ఇవన్నీ కూడా మీ శక్తిని ఖర్చు చేస్తాయి. ఇదంతా ఎందుకు చెప్పినాము ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఏంటి? శక్తి ఖర్చు. శక్తి ఖర్చుది, ఇది బాగా అర్థం చేసుకుందాం మనం. రైట్, ఓకే. శక్తి ఖర్చు అయింది. మరి మనకు మన శరీరం లోపల 6 చక్రాలు అనుకుందాం కదా. ఇక్కడికి రావాల్సిన శక్తిలో 5% వచ్చింది, 5% వచ్చింది, 5%, 5. కొంచెం కొంచెమే అందుతుంది. మనకు వచ్చే మొత్తం శక్తిలో ఒక 5% మాత్రమే ఈ చక్రాలకు వచ్చినాయి. అంటే ఈ చక్రాలకు మనం ఇవ్వాల్సిన 6 చక్రాలకు ఇవ్వాల్సిన శక్తిని తగినంత ఇయ్యనప్పుడు ఏమవుతుంది అంటే మిగిలిన అన్ని అవయవాలకు ఆ శక్తి అందదు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంది, ఇక్కడ నాకు 100 శక్తి కావాలి. 100 శక్తి వస్తే నా చెవులు సరిగ్గా పనిచేస్తాయి, నా కళ్ళు సరిగ్గా పనిచేస్తుంది, నా బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది, నా తలలో ఉన్న అన్ని విభాగాలని బాగా పనిచేస్తాయి. కానీ నా దగ్గర 5% శక్తే ఉంది, నాకు 100 కావాలి, 100నే, కానీ 5 ఉంది అక్కడ, లేదు అయిపోయింది, మనం కోల్పోయినాం. మరి అప్పుడు ఏం చేస్తాము? నా బ్రెయిన్ అంతా డీయాక్టివేట్ అవుతుంది, ఇన్యాక్టివ్గా ఉంటుంది. మహాశక్తి ఉంది బ్రెయిన్కి, కానీ అక్కడ కరెంట్ లేదు, పవర్ లేదు, సరిగ్గా పనిచేయదు, తలనొప్పి వస్తుంటుంది, ఆలోచించలేము, విశ్లేషించలేము, సరి అయిన నిర్ణయం తీసుకోలేము, కన్ఫ్యూజన్, నెగటివ్ థాట్స్. ఇవన్నిటికీ కారణం ఆజ్ఞాచక్రానికి సరిగ్గా శక్తి అందకపోవడము. తర్వాత ఇక్కడ విశుద్ధ శక్తి, ఈ చక్రానికి 5% శక్తి వచ్చింది, ఎందుకంటే ఆడ ఉన్నది కొంచెమే,
ఇట్లా మనం చక్రాలకు మన శరీరం లోపల ఉన్న నాడీ మండలంలో ఎంతో శక్తిని అందించాల్సిన ప్లేస్లోకి కొంచెమే ఇచ్చినాం, ఎందుకంటే మన దగ్గర నిలువ లేదు, కోల్పోయినాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడతాయి. ఎనర్జీ నాడీ మండలంలో నాడీ మండలం ఎనర్జీ బ్లాక్స్. ఎనర్జీ బ్లాక్ అంటే శక్తి ప్రవాహాన్ని నిరోధించే కట్టలు. అన్ని కుప్పలు కుప్పలుగా మన శరీరం అంతా ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడ్డాయి. సో ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనర్జీ బ్లాక్సే డిసీజెస్గా మారుతుంది. డిసీజ్, జబ్బులు వస్తాయి. సో ఈ ఎనర్జీ బ్లాక్స్ మన శరీరంలో డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక సాధారణ యొక్క మనిషిని తీసుకుంటే కనుక మీరు గమనించవచ్చు, సరిగ్గా నడిస్తే అలసిపోతాడు, సరిగ్గా చూస్తే కళ్ళు లాగుతాయి, ఎక్కువ మాట్లాడితే గొంతు పడిపోతుంది, నీరసించిపోతాం, తొందరగా అలసిపోతాం. ఎందుకంటే మన శరీరం మొత్తంలో శక్తి అంతా ఉండాల్సినతోన ఉండకుండా ఇంకో చోట ఎక్కువగా ఉంది, ఉండాల్సినతోన అసలే లేదు, లేకూడనితోన కుప్పలు కుప్పలుగా ఉంది, ఎగుడు దిగులుగా ఉంది. మన శరీరం శక్తి లేకపోవడం కాదు, మన శరీరంలో శక్తి అంతా ఒక్కొక్క చోటనే బ్లాక్స్ అయిపోయినాయి. మిగిలిన ప్రాంతాలకు శక్తి అందట్లేదు. ఆ అందని ప్రాంతాలన్నిటి కూడా ఇట్లా బ్లాక్స్గా ఏర్పడి చివరికి రోగాలుగా తయారవుతాయి. ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో వచ్చే జబ్బులకు కారణం ఏంటంటే ప్రాణశక్తి లోపము. ఉత్సాహం లేకపోవడానికి కారణము ప్రాణశక్తి లోపము. మీకు సరి అయిన ఆలోచన విధానం కొంచెం సేపు ఆలోచిస్తేనే మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దట్ మీన్స్ మీకు తగినంత శక్తి లేదు అని అర్థం. ఈ శక్తులన్నీ కూడా నాడీ మండలంలో బ్లాక్స్ ఏర్పడి రోగాలుగా మారి మీ యొక్క మొత్తం జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తారు. ఇది ఇప్పుడు మన నాడీ మండలం అంతా ఎట్లా ఉంది అంటే అశుద్ధిగా ఉంది. 2,72,000 నాడులంతా కూడా సరిగ్గా లేదు, ఎనర్జీ సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ లేదు. ఈ ప్రాణశక్తి గురించి మీరు అర్థం చేసుకోకపోతే మన జీవితం అంతా ఒక దిగులుగా, బాధ, కోపము, శక్తి లోపించినప్పుడు నెగటివ్ థాట్లు, కోపము, అసహ్యము, దిగులు, కాన్ఫిడెన్స్ లేకపోవడము, ఇవన్నీ కారణం శక్తి లోపం. సో మరి ఈ శక్తిని ఎట్లా తీసుకోవాలి? తినడం బాగానే ఉంది, తింటాం ఖచ్చితంగా, తర్వాత నిద్రపోతాము. ఇక్కడ హయ్యెస్ట్ శక్తి ధ్యానం, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి. ఎక్కువ శక్తి ధ్యానం ద్వారా వస్తుంది, నిద్ర ద్వారా వస్తుంది. తినడం ద్వారా 10%, నిద్ర ద్వారా 10%, ధ్యానం ద్వారా ఎంత అంటే అంత తీసుకోవచ్చు. యోగులు మెల్లమెల్లగా తినడం మానేస్తారు, నిద్ర కూడా మానేస్తారు. ఎందుకంటే ధ్యానంలో అనంతమైన శక్తి తీసుకున్నప్పుడు వాళ్ళకి నిద్ర అవసరం లేదు. నిద్ర ఎందుకోసము? శక్తి కోసం. తినడం ఎందుకోసము? శక్తి కోసం. వాళ్ళకి ధ్యానంలో అపారమైన శక్తి వస్తుంది కాబట్టి హిమాలయాల్లో నీళ్ళు తాగకుండా, భోజనం చేయకుండా, ఆక్సిజన్ కూడా తీసుకోకుండా బతకగలుగుతారు. ఎందుకంటే మనకు కావాల్సింది తిండో నిద్రనో ఇది కాదు, శక్తి కావాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల పరికరాలన్నీ పని చేయాలంటే శక్తి కావాలి. ఎట్లాగైతే మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఫ్యాను, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్, ఫోన్స్ ఇవన్నిటికీ ఛార్జింగ్ కావాలి, కరెంటు. అలాగే మన శరీరంలో ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని పని చేయించాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని యోగులు ధ్యానం ద్వారా తీసుకుంటారు. ఈ ధ్యానం ద్వారా యోగులు ఈ రెండింటి ద్వారా సాధారణ వ్యక్తులు, సాధారణ మనుష్యులు. ఇంకొకటి, ఈ శక్తిని వాళ్ళు సాధారణ మనుషులు ఏం చేస్తారంటే వచ్చిన శక్తిని అనవసరమైన ఆలోచనలు, మాటలు, చర్యలు, చూపులు, వినడము, ఎమోషన్స్ ద్వారా మొత్తం కోల్పోతాం. కానీ ఈ యోగి ఎక్కువ శక్తి తీసుకుంటాడు, అపారమైన శక్తిని నిల్వ ఉంచుకోగలడు, తీసుకోగలడు, నిల్వ ఉంచుకోగలడు. అప్పుడు మీ సంకల్ప శక్తి అద్భుతంగా విజృంభిస్తుంది. సంకల్ప బలము అంటాం కదా, సంకల్పం ఉంటే సరిపోదు, సంకల్పానికి బలం కావాలి.
విత్తనం వేస్తే సరిపోదు, విత్తనానికి నీళ్లు పోయాలి, సూర్యరశ్మి అందాలి, భూమి నుంచి మూలకాలు అందాలి, అప్పుడప్పుడు ఎరువు వేస్తాము, అప్పుడు అది మొక్కగా మారుతుంది. మొక్క మారినప్పుడు ఇంకింత దానికి ఎరువు వేస్తాము, ఇంకింత నీళ్ళు పెడతాము, చెట్టుగా అవుతుంది, అప్పుడు నీళ్ళు పోస్తాము. ఒకానొక స్థితి వరకు మన పోషణ అందించాలి. మీరు కూడా మనందరం కూడా ఏం చేయాలి, ధ్యానం ప్రారంభంలో ఉన్నప్పుడు తింటుంటాం, నిద్రపోతుంటాం. ధ్యానంలో క్వాలిటీ పెరిగే కొద్ది కల్లా, ధ్యానంలో మాస్టర్ అయ్యే కొద్ది కల్లా తిండి అవసరం తగ్గుతుంది, మీకు నిద్ర అవసరం కూడా తగ్గిపోతుంది. చివరికి ఒకానొక రోజుకు మనకు నిద్ర తిండి అవసరం లేనటువంటి స్థితికి కూడా వస్తాం. అంత శక్తి ధ్యానం ద్వారా అంత. సో ధ్యానంలో మనకి ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ పాయింట్ మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఏమవుతుంది, శక్తి ప్రవాహం వస్తుంది. కొత్తలో కొద్దిగా శక్తి వస్తుంది. సాధన పెరిగే కొద్ది కల్లా ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు శక్తి వచ్చింది కదా, మరి శక్తి వచ్చి ఏం చేస్తుంది అంటే, మనం ఎనర్జీ బ్లాక్స్ అన్నాం కదా, ఎనర్జీ బ్లాక్స్. ఎనర్జీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి క్లియరెన్స్ జరుగుతుంది. ఎప్పుడు? త్రూ ఎనర్జీ. మళ్ళీ ఎనర్జీ కావాలి మనకు. ఈ ఎనర్జీ బ్లాక్స్ అన్నీ కూడా క్లియరెన్స్ త్రూ ఎనర్జీ. ధ్యానంలో శక్తి తీసుకున్నప్పుడు ఫోర్స్ఫుల్గా ఎనర్జీ లోపలికి వచ్చి అక్కడున్న బ్లాక్స్ అన్నీ ఇక్కడ 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 ఎక్కడెక్కడెక్కడో ఉన్నాయి బ్లాక్స్ అన్నీ. ఈ బ్లాక్స్ అన్నీ కూడా క్లియరెన్స్ అవుతూ ఉంటుంది. ఆ క్లియరెన్స్ అయ్యే చోట చిన్న చిన్నగా నొప్పులు వస్తాయి. ధ్యానం చేసేటప్పుడు చాలామందికి అక్కడక్కడ నొప్పులు వస్తుంది. దీని అర్థం ఏంటంటే, మీ శరీరం లోపల శక్తి కుప్పలని, శక్తి యొక్క బ్లాక్స్ని తొలగిస్తుంది. ఆ తొలగించబడిన శక్తి ప్లేసుల్లోకి ఇంకా శక్తి పోయి అక్కడున్న డిసీజెస్, అక్కడ శక్తి బ్లాక్ క్లియర్ అయిందనుకోండి, అక్కడున్న చెత్త కుప్ప తీసేసినామనుకోండి, అది హీల్ అయిపోతుంది, అంటే ఆరోగ్యంగా తయారైపోతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఆ కీళ్ళ నొప్పుల గుండా అక్కడున్న ఎనర్జీ క్లియర్ అయిపోయినప్పుడు కీళ్ళ నొప్పులన్నీ చక్కగా పోయి మాయమైపోయి చక్కటి ఆరోగ్యం వస్తుంది. సో ఈ యొక్క ఎనర్జీ బ్లాక్స్ త్రూ క్లియరెన్స్ త్రూ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ మెడిటేషన్, ధ్యానం ద్వారా అపారమైన శక్తిని తీసుకుంటాము. కాబట్టి శక్తి కోసం మనం దేని మీద ఆధారపడాలి? ఎప్పుడూ దేని మీద ఉండాలి? ధ్యానం మీద ఉండాలి. ఎప్పుడు మనం ప్రాణశక్తితోన శరీరాన్ని నింపుతూ ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యానంలో జరిగే ఒకానొక ఎనర్జీ ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.